ఒక అందమైన పల్లెటూరులో తేజ అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలంలో అరుదైన పువ్వులను పెంచడం అంటే చాలా ఇష్టం. తేజకు నీలపుష్పం అనే అద్భుతమైన పువ్వు అంటే చాలా ఇష్టం. దాని రంగు, సువాసన అతన్ని మంత్రముగ్ధులను చేసేవి. కాని ఆ నీలపుష్పాలను పెంచడం తేజకు చాలా కష్టంగా ఉండేది. అతని పొలంలోని నేల వాటికి సరిపోయేది కాదు. తేజ నిరాశ చెందలేదు. నీలపుష్పాలు తన పొలంలో వికసించేలా చేయడానికి ఏదో ఒక మార్గం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు తేజకు దూరపు గ్రామంలోని ఒక వృద్ధురాలి గురించి తెలిసింది. ఆమెకు మొక్కలు, నేల గురించి చాలా జ్ఞానం ఉందని విన్నాడు. తేజ ఆ వృద్ధురాలిని కలవడానికి బయలుదేరాడు. ఆమె పేరు లక్ష్మి. ఆమె తేజకు నేల సారవంతం చేయడం గురించి వివరించింది. లక్ష్మి చెప్పినట్లుగా తేజ తన పొలంలో సేంద్రియ ఎరువులు వేసి నేలను జాగ్రత్తగా సిద్ధం చేశాడు. కొన్ని వారాల తర్వాత తేజ నాటిన నీలపుష్పాలు చిగురించడం మొదలుపెట్టాయి. క్రమంగా అవి అందమైన పువ్వులుగా వికసించాయి. తేజ పొలం నీలపుష్పాలతో నిండిపోయింది. ఆ సువాసన గ్రామం అంతా వ్యాపించింది. గ్రామస్థులు ఆ అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తేజ తన నీలపుష్పాలను గ్రామస్థులతో పంచుకున్నాడు. అందరూ కలిసి ఆ అందమైన పువ్వుల పండుగను జరుపుకున్నారు.